వికలాంగుల పెన్షన్ అంశంపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పడం జరిగింది. హెల్త్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. మరి అలాగే డిజేబిలిటీ పెన్షన్స్కి సుమారు 125 సెంటర్స్ని రాష్ట్రమంతా కూడా ఓపెన్ చేసి, ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి, అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ, ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి మనకి యాక్చువల్గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళల్లో వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సుమారు 20,000 మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం. ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఇన్ఎలిజిబిలిటీ వచ్చారో 20,000 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి విడో పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నాము. ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా మీరు తిప్పికొట్టండి. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్ ఇవ్వడమే కాకుండా, మీ అందరితో పాటు ప్రజలందరూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ పేదల దినోత్సవం కింద ఆయన కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంకి వెళ్ళి పెద్ద ఎత్తున టైం ఇస్తూ ఈరోజు P4 విధానం కూడా తీసుకొచ్చి, P4 విధానంలో కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులు లింక్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యాచరణలో భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా 10-15 నెలల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో నిలపాలి. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందజేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకు ముఖ్య ఆలోచన అనేది మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు మీరు అంటున్నారు కాబట్టి ఎన్ని తగ్గించారు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం జూలై 1వ తారీఖున మనం ఇచ్చినటువంటి పెన్షన్స్ 65 లక్షల పెన్షన్స్ 2024 జూలై 1 మనం ఫస్ట్ ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఇప్పుడు 63,71,000. 65,18,000 ఇప్పుడు 63,71,000. వాళ్ళు కూడా స్వర్గస్థులు అవుతారండి. ఎవరైతే కాలానుగుణంగా చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ పెన్షన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో యావరేజ్గా మీరు చూసుకుంటే లాస్ట్ 2 lakh మెంబర్స్ పర్ ఇయర్ స్వర్గస్థులు అవుతూ ఉంటారు. వాళ్ళ పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే ఇస్తున్నాం. సో అందుకే మీకు నెంబర్ కూడా పెద్దగా తగ్గలేదు. సార్ నేను మీడియాలో చూశాను కొన్ని చోట్ల వాళ్ళు వచ్చి ఆందోళన చేయడం